ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమానత్వ నిర్మాణానికి చేస్తున్నటువంటి ఒక అంకురార్పణగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు చేసే అంబేద్కర్ విగ్రహ అన్వీలింగ్కి మీరందరూ వచ్చేటప్పుడు పండగలకి ఏ విధంగా కొత్త బట్టలు కట్టుకుంటారో, పండగలకి అల్లుళ్ళని తీసుకొచ్చి ఏ విధంగా మీ కుటుంబ సమేతంగా ఉంటారో, రేపు జూపూడి ప్రభాకర్ రావుగా, ఒక దళితుడుగా, ఒక పేదవాడిగా నా రిక్వెస్ట్ ఏంటంటే మీ నచ్చిన పండగలను మీరు ఎలా చేసుకుంటారో రేపు అంబేద్కర్ ఉత్సవ విగ్రహానికి వచ్చేటప్పుడు ఆ ఉత్సవానికి వచ్చేటప్పుడు మీరు కూడా రాష్ట్రం అంతా కొత్త బట్టలతోటి. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అంబేద్కర్ ఆలోచన మాత్రమే. ఈ దేశం అంబేద్కర్ని అనుసరించబోతా ఉన్నది. ఈ దేశం అంబేద్కర్ని అనుసరించకపోతే ఈ దేశానికి ఇబ్బందులు వస్తాయి. పాలకులందరూ కూడా అంబేద్కర్ ఆలోచనలోకి రావాలని చెప్పే ఒక రణ నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఇక్కడ ఉంచబోతున్నాడు. ఆ రణ నినాదాన్ని అందుకోవటం కోసం నేను ఇందాక ఇప్పుడు దాకా కొన్ని వేల లక్షల కోట్ల విగ్రహాలు అక్కడక్కడ ఊరి బయట పల్లెల్లో పెట్టుకున్నటువంటి మనం ఆ విగ్రహాల మొత్తానికి ఒక పవర్ సెంటర్గా, ఒక పెద్ద విద్యుత్ కేంద్రంగా నగరం విజయవాడ నడి ఒడ్డున స్వరాజ్య మైదానంలో ప్రతి ఒక్కడు తలెత్తుకొని చూసే విధంగా, తల దించి చూస్తే కనపడదు. ఇష్టం లేని వాళ్ళు కూడా తలెత్తి చూడాల్సిందే. తలెత్తినప్పుడల్లా చూసేది అంబేద్కర్ని, గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. ఇదిగో 1000 ఏళ్ల ఉద్యమానికి ప్రారంభంగా ఈ విగ్రహాన్ని చూడమని నేను కోరుతున్నాను. ఇంతకాలం ఉద్యమాలు జరిగాయి సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం, ఫ్రెటర్నిటీ కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం. కానీ ఈ విగ్రహ ఆవిష్కరణ మరుసనాడు నుంచి ఇంకొక 1000 ఏళ్ల ఉద్యమానికి జగన్మోహన్ రెడ్డి గారు అంకురార్పణ చేస్తున్నాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే ఈ సమాజానికి, ఈ దేశానికి శరణ్యం. ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం మాత్రమే మనం పాటించి సమానత్వం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉన్నదని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చెప్పబోతున్న అనేకమైన అంశాలను వినటం కోసం, తర్వాత ఆయన్ని మనం చూడటం కోసం మీరందరూ కూడా తరలి రావాలని, వచ్చేటప్పుడు కొత్త బట్టలతో రావాలని జూపూడి ప్రభాకర్ రావు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.